మన ఛానల్ చూస్తున్న అందరికీ నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. కరోనా కంటే ముందు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తుండేవాడిని. ఆ టైంలో నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉండడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తే సరే అంటే వాళ్ళ మేనేజర్తో నాకున్న డీలింగ్స్ తోటి నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ ఎంప్లాయీస్ ఆ షేర్ మార్కెట్ గురించి నాకేమి తెలియని టైంలో వాళ్ళు ఐపీఓ ఈరోజు స్టార్ట్ అవుతుంది, మీ అకౌంట్లో ఒక 8,000 10,000 ఉంటే చాలండి, మేము ఒకటి తీసుకుంటామంటే సరే అని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో అలా చేస్తున్న టైంలో మీకు అలాట్మెంట్ అయింది, ఒక 2,000 3,000 అలా ప్రాఫిట్ వచ్చిందని చెప్తే సరే అని అలా చేస్తుండేవాడిని. ఆ తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ నాకు ఫోన్ చేయడం మానేశారు, అది అలా పక్కన ఉండిపోయింది. ఇంత లోపల కరోనా వచ్చి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న టైంలో కరోనా టైంలో నాకు ఆ థాట్కి వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కరోనా అంతా అయిపోయే టైంలో అరే ఇంతకుముందు షేర్ మార్కెట్ గురించి ఏదో కొంచెం చేసేవాళ్ళం కదా అని ఆలోచించి యూట్యూబ్లో వీడియోలు చూసి అవన్నీ తెలుసుకొని ఫండమెంటల్స్ ఏ విధంగా చేయాలి, అసలు స్టాక్ మార్కెట్లో షేర్లు ఎలా కొనాలి, ఏ విధంగా ఎక్కడ అమ్మాలి అని చెప్పేసి పూర్తిగా వీడియోలు చూసి కొంచెం ట్రైన్ అయిన తర్వాత నేను ఒక 4 lakhs అమౌంట్ తోటి స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు అంటే స్టాక్స్ ఏవి ఉన్నాయి, ఎటువంటి స్టాక్స్ కొనాలి అవి కూడా నేను యూట్యూబ్లోనే చూసి ఒక వీడియోలో ఎల్టీ ఫుడ్స్ అనే ఒక స్టాకు 50 రూపీస్లో ఉంది, మంచి ఫండమెంటల్ బాగుంది. అదేవిధంగా టాటా మోటార్స్, ఐటీసీ, ఎస్బీఐ ఇవన్నీ తక్కువలో ఉన్నాయని తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ అంటే 50 రూపీస్ స్టాకు నేను కొన్ని స్టాక్స్ కొన్న తర్వాత అది 1 వీక్ లేదా 3 days, ఒక 10 days అలా ఒక 5 రూపీస్ అలా పెరిగిన తర్వాత అమ్ముకుంటూ వచ్చేవాడిని. ఈ విధంగా చేసుకుంటూ వచ్చి 4 lakhs పెట్టుబడితో ఒక 2 lakhs ఇన్కమ్ తీశాను ఫస్ట్ ఇయర్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మంచి కంపెనీస్, ఫండమెంటల్ ఉన్న కంపెనీలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఇన్కమ్ తీయొచ్చు అనే ఒక అవగాహన వచ్చింది. అయితే ఆ టైంలో ఆ అమౌంట్ అవసరమయ్యి ఆ 4 lakhs అమౌంట్ నేను వాడాల్సి వచ్చి వాడేశాను. ఈ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఆప్షన్ బయింగ్లో అయితే తక్కువ అమౌంట్తో చేయొచ్చు అని చెప్పేసి ఆప్షన్ బయింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఆప్షన్ బయింగ్లోకి ఎంటర్ అయిన తర్వాతనే అర్థమైంది చాలా కష్టాలు మొదలయ్యి. ఆప్షన్ బయింగ్లో ప్రీమియం డీకే వల్ల కానీ, ఆప్షన్ బయింగ్లో అమౌంటు అంటే స్టాక్స్లో అమౌంట్ పెట్టి మనం కొన్న తర్వాత ఆ షేరు పడినా కూడా మళ్ళా కొద్ది రోజులకి ఆ స్టాక్ పెరుగుతుంది కాబట్టి మన డబ్బులు ఎక్కడికి పోవు. కానీ ఆప్షన్ బయింగ్లో అలా కాదు, మన డబ్బులు కరిగిపోతాయి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 30 minutes అంటే 1 hour 2 hours ఇలా ఆ డబ్బులు తీసేయాలి. అలా ఉండే ఆప్షన్ బయింగ్లో కొంచెం నేను ఇబ్బంది పడి డబ్బులు పోగొట్టుకున్నాను. ఇలా కాదని చెప్పేసి దాని గురించి పూర్తి ఫండమెంటల్స్ చూసి అన్నీ తెలుసుకొని బాగా ట్రైన్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అవగాహనతో నేను ఆప్షన్ బయింగ్ చేస్తూ ఇన్కమ్ తీసుకుంటున్నాను. మీకు చెప్పాల్సిన విషయం ఏం లేదండి, ఒకటే నా ఉద్దేశం. ఆప్షన్ బయింగ్లో కాకుండా ఎవరైనా బిగినర్స్ ఎంటర్ అయినప్పుడు మంచి స్టాక్స్ తీసుకొని చూడండి. ఆ రోజు నేను టాటా మోటార్స్ కానీ, ఐటీసీ కానీ, ఎస్బీఐ కానీ ఇవన్నీ 180 రూపీస్లో చూశాను 2021 2022 మధ్యలో. ఇప్పుడు చూడండి దాదాపు 950 దాకా వెళ్ళింది టాటా మోటార్స్. చూడండి 950 రూపీస్. అదేవిధంగా ఎస్బీఐ కూడా ఆ రోజు 180 రూపీస్ ఉంటే ఈరోజు అది దాదాపు చూడండి 725 ఉంది. చూడండి అదేవిధంగా ఎల్టీ ఫుడ్స్ అనే స్టాక్ చూడండి, ఆ రోజు 50 రూపీస్ ఉంటే ఈరోజు 220 దాకా వెళ్ళింది, మళ్ళీ ఇటీవల కొంచెం డౌన్ అయిందండి. ఇటువంటి స్టాక్స్ అన్ని మీరు గ్యాదర్ చేసి అందులో పెట్టుబడి పెట్టి మంచి ఇన్కమ్ తీయాలనే నా ఉద్దేశం అండి. అంతేనండి, థ్యాంక్ యూ, ఉంటాను.